యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఒక మాట చదువుకుంటాం. బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకుకొనును. అయితే సహోదరుడా సహోదరి, ఇక్కడ ఇద్దరు స్త్రీలు మనకు కనపడుతున్నారు. ఒకరు బుద్ధిమంతురాలైన స్త్రీ, రెండవది బుద్ధిహీనురాలైన స్త్రీ. శరీర సంబంధమైన ఇల్లు గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఇంటిని గురించి ఇక్కడ మనము తెలుసుకోవాలి. శరీర సంబంధమైన ఇల్లు అంటే మనుషుల చేత కట్టబడేది. ఆత్మ సంబంధమైన ఇల్లు అంటే అది దేవుని చేత కట్టబడేది. అయితే ఇక్కడ బుద్ధిమంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుందో, బుద్ధిహీనురాలు తన ఇల్లు ఎలా ఊడబెరుకుంటుందో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మొదట బుద్ధిహీనురాలు ఏ విధంగా తన ఇంటిని పాడు చేసుకుంటుంది, తన ఇంటిని ఎలా ఊడబెరుక్కుంటుంది. బుద్ధిహీనురాల్లో ఏ లక్షణాలు ఉంటాయి గలతీ పత్రికలో తెలుసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుంటే, శరీరానుసారంగా ప్రవర్తించే స్త్రీ అంటే తన ఇల్లు ఊడబెరుకుకొనే స్త్రీ ఈ విధంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి లక్షణం ఏముందంటే జారత్వము. జారత్వం అనగా వ్యభిచారము. ఏ స్త్రీ అయితే తన భర్తకు తెలియకుండా తాను వ్యభిచారం చేస్తూ ఉంటుందో ఆ స్త్రీ తన ఇల్లు తానే ఊడబెరుకుంటూ ఉంటుంది. వ్యభిచారం అంటే మీకు తెలియంది కాదు. భార్య భర్తకు తెలియకుండా వ్యభిచారం చేసినా తన ఇల్లు తానే ఊడబెరుకున్నట్టే. ఏ విధంగా? ఒక వ్యభిచారం చేస్తే పురుషుడికి తెలిసిన స్త్రీని చంపివేస్తున్నాడు, స్త్రీకి తెలిసిన పురుషుని చంపివేస్తున్నాడు. అయితే లేకపోతే ప్రియుడు ప్రియురాలు కలిసి తన భర్తను చంపుతున్నారు, భర్త ప్రియురాలు కలిసి భార్యను చంపుతున్నారు. అయితే ఒక్క వ్యభిచారం వలన నీ ఇంటిని నువ్వు ఊడబెరుకుంటున్నావు. నీ కుటుంబము, నీ పిల్లలు అనాథలుగా రోడ్ల పాలవుతున్నారు. దేనిని బట్టి? ఒక వ్యభిచార కారణం బట్టి. ఈ వ్యభిచార కారణమే ఈ మూర్ఖురాలి స్త్రీలో ఉండే మొదటి కారణము. అయితే ఈ వ్యభిచార కారణం బట్టి తన ఇల్లు, తన గృహాన్ని తానే పాడు చేసుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఓ స్త్రీ, నీవు నీ భర్తకు తెలియకుండా వ్యభిచారం చేస్తున్నావా? అయితే నీ ఇల్లు పడిపోయే స్థితిలో ఉంది. నీవు ఊడబెరుక్కునే స్థితిలో ఉన్నావని నీవు గ్రహించుకోవాలి. నీ కుటుంబాన్ని నీవు పాడు చేసుకునే స్థితిలో ఉన్నావని నీవు గ్రహించాలి. మరి రెండవది వచ్చేసి, తన ఇల్లు ఊడబెరుక్కునే స్త్రీలో ఏమంటుందంట? అపవిత్రత. అపవిత్రత అంటే ఏమిటి? అపవిత్రత అంటే ఈ స్త్రీ తన శరీరాన్ని మలినం చేసుకోవడము, తన శరీరాన్ని తానే గాయపరుచుకొని మలినం చేసుకోవడము, తన శరీరాన్ని ఇతర పురుషుల చేత తాకింపబడి చేయరాని కార్యములు చేసి నీ శరీరాన్ని అపవిత్రపరచుకొని, ఇదిగో ఈ పురుషుడు నన్ను బలాత్కరించినాడని అతని మీద లేనిపోని నిందలు వేసి, అతని మీద వ్యామోహం కలిగి, అతడు నీ కోరికలు తీర్చలేదని, అతడు నిన్ను ప్రేమించలేదని అతని మీద నీవు పగ పెంచుకొని నీ శరీరాన్ని నీవే అపవిత్రపరచుకొని నువ్వు అపవిత్రురాలుగా జీవిస్తున్నావు. అపవిత్రురాలుగా నీ ఇంటిని నువ్వే ఊడబెరుక్కునే స్థితిలో ఉంటున్నావు. నీ ఇంటిని నీవు పడగొట్టే స్థితిలో ఉన్నావు. ఓ స్త్రీ, జ్ఞాపకం చేసుకో, నీ ఇల్లు చివరి దశలో ఉంది. ఇలా నువ్వు కార్యాలు చేస్తున్నా ఉంటే
నీవు నీ ఇంటిని నువ్వే ఊడబెరుక్కునే స్థితిలో ఉన్నావని నీవు గ్రహించాలి. అయితే మూడవ లక్షణం ఏముంటుందంటే, ఆ స్త్రీలో ద్వేషం ఉంటుంది. ఏ స్త్రీలే అయితే ద్వేషం ఉంటుందో, నీలో ద్వేషము ఉంది అంటే నీ కుటుంబాన్ని నువ్వే పడగొట్టుకుంటున్నావు, నీ ఇంటిని నువ్వే ఊడబెరుకుంటున్నావు. ఎందుకు కోపం? భార్య మీద భర్త కోపము. ఒక చిన్న మాట అన్నాడని భర్త మీద భార్య కోపము. ఒక చిన్న మాట అనిందని భర్త భార్య మీద కోపము. ఒక డబ్బు విషయంలో ఆగ్రహించవచ్చు, ఒక వస్త్రం విషయంలో ఆగ్రహించవచ్చు, ఒక దుస్తులు వేసుకునే విషయంలో ఆగ్రహించవచ్చు, ఇంటిలో ఏదైనా సమస్య వచ్చిందని ఆగ్రహించవచ్చు. ఓ స్త్రీ, నువ్వు ఆగ్రహిస్తూ, నువ్వు కోపంతో నీ భర్తతో కలిసి నువ్వు జీవిస్తున్నావంటే, నువ్వు నీ భర్తతో కోపం కలిగి కొద్ది రోజులుగా నీ భర్తతో మాట్లాడకుండా ఉంటున్నావంటే, నీ శరీరాన్ని, నీ భర్తతో నీ కోపం వలన నీ భర్తకు నీవు దూరంగా ఉంటున్నావంటే, నీ కోపం వలన నీ భర్తను నువ్వు అవమానపరుస్తున్నావంటే, ఓ పురుషుడా, నీ కోపం వలన నీ భర్తను, నీ కోపం వలన నీ భార్యను తృణీకరించుచున్నావంటే, నీ కోపము నీ కుటుంబాన్ని విడదీస్తుంది. నీ ఇల్లు పడిపోయే స్థితిలో ఉంది. ఓ స్త్రీ, నీ ఇల్లుని ఊడబెరుక్కునే స్థితిలో ఉంది. నీ కుటుంబము అణగారిన స్థితిలోకి జారిపోతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు అన్నారు పెద్దలు. ఓ స్త్రీ, నీలో కోపము నివాసం చేస్తూ ఉంది అంటే నీ ఇల్లు నువ్వు ఊడబెరుక్కునే స్థితిలో ఉందని గ్రహించాలి. నీ ఇల్లు పడిపోయే స్థితిలో ఉందని గ్రహించాలి. నీ కుటుంబము అనాథ పాలయ్యే స్థితిలో ఉందని నీవు గ్రహించాలి. సహోదరుడా, సహోదరి, ఓ స్త్రీ, నీవు ఈ స్థితిలో నీవు కోపంతో జీవిస్తున్నావంటే నీ ఇల్లు నువ్వు ఊడబెరుక్కుంటున్నావు. నీ ఇంటికి ఉన్న వాసాలు నువ్వే పీక్కుంటావని, నీ ఇంటికి ఉన్న వాసాలు నీ చేతులతో నీవే కూలగొట్టే స్థితిలో ఉన్నావని నీవు గ్రహించాలి. అయితే నీలో కోపం ఉందంటే నీ ఇల్లు నువ్వే ఊడబెరుక్కుంటున్నావు నీవు గ్రహించాలి. మరి నాలుగోది వచ్చేసి కలహములు. ఈ ఇల్లు ఊడబెరుకునే స్త్రీలో నాలుగోది ఏముంటుందంట? కలహము. ఈ కలహం ఎలాంటిదంటే భార్య భర్తల మధ్య విభేదాలు తెస్తూ ఉంటుంది. చిన్నదానికే కలహాలు పడతారు, చిన్నదానికి అలుగుతూ ఉంటారు. ఈ అలుగుట కలహముతో సమానము. అలుగుట అంటే చిన్న చిన్న దానికి అలుగుట అంటే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నారు, అలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న చూసినాము, ఒక భార్య భర్త సినిమాకు తీసుకెళ్ళలేదని ఆమె బావిలో దూకి చనిపోయిందంట. అలిగి బావిలో దూకిందంట. నా సహోదరుడా, ఈ కలహాలు, చిన్న చిన్న దానికే కలహాలు. భార్య భర్త మాట వినలేదని, భార్య మాట భర్త వినలేదని చిన్న చిన్న దానికే కలహాలు. ఏటికి? ఇంట్లో ఒక ఫ్యాన్ వల్ల కలహమే, ఒక గ్యాస్ అయిపోయిందన్న కలహమే. చిన్న చిన్న దానికి మీరు కలహాలు పడవద్దు. నేర్పుతో, జ్ఞానముతో ఈ కలహాలు ఏ విధంగా జయించాలి, దేనివల్ల ఈ సమస్య వచ్చిందని మీరిద్దరు కూర్చొని ఒకరికొకరి తోడు ఆనాడు ప్రమాణం చేసుకున్నారు కదా. కలిపి ఎందును, లేమి ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును సమస్తము ఇద్దరము ఒకరికొకరు తోడై సమాధానపడుచు శాంతితోనూ సమాధానంతోనూ మేము కాపురం చేసుకుంటామని ఆనాడు వివాహ దినమున వాగ్దానం చేసుకున్నారే. ఈ దినము చిన్న చిన్న కలహాలకి అలిగిపోతే, చెడిపోతే, అలిగి పారిపోతే ఎవరికి నష్టము? నీ ఇంటిని నువ్వే ఊడబెరుక్కునే స్థితిలో ఉన్నావు, నీ ఇంటిని నీవు పాడు చేసుకునే స్థితిలో ఉన్నావు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, జ్ఞాపకం చేసుకో. ఈ స్త్రీ తన ఇల్లు తానే ఎలా ఊడబెరుక్కుంటుందో మనం గ్రహించాలి. ఒక కలహం చేతను, ఒక అసూయ చేతను, ఒక క్రోధము చేతను, ఇంకేమనగా కక్షలు. భార్యకు భర్త మీద కక్ష. చిన్నదానికి భార్య మీద భర్త కక్ష పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అతడు నీ భర్తనే కదా. సొంత భర్తను కక్ష పెట్టుకొని చంపించిన స్త్రీలు ఎంతో ఉన్నారు. సొంత భార్యను కక్ష చేత చంపించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ కక్ష వలన ఎవరికి ప్రయోజనము?
నీ పిల్లలు అనాథలవుతారు, నీ పిల్లలు రోడ్ల పాలవుతారు. లేకపోతే భర్త లేకపోతే లోకం ఎంత చిన్న చూపుగా చూస్తుందో గ్రహించాలి. భార్య లేకపోతే లోకము ఒక పురుషుణ్ణి ఎంత చిన్న చూపుగా చూస్తుందో గ్రహించాలి. వాడా అతనా భార్యతోనే సంసారం చేయలేని వాడిది ఒక జీవితమేనా? భర్తతోనే సంసారం చేయని స్త్రీ ఆమెది ఒక జీవితమేనా? చిన్నదానికి మొగుని మీద కక్ష పెట్టుకొని వచ్చింది, చిన్నదానికి భార్య మీద కక్ష పెట్టుకొని వచ్చింది. అయితే ఈ కక్ష నీలో ఉందంటే నీవు నీ ఇల్లు ఊడబెరుకుంటున్నావు. నీ కక్షను పక్కకు పెట్టి నీ భార్యతో నీవు సమాధానం పడడం నేర్చుకో. ఏ విధంగా సమాధాన పడాలో నీకు తెలియదా? ఏ విధంగా సమాధాన పడాలో నీకు తెలియదా? అయితే పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది? భార్యలారా నీ భర్తలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. నీ భర్త చెప్పిన ప్రతి మాటను త్రోసిపుచ్చకుండా వాటిని గ్రహించి నీ విన్నపమేదో ప్రేమతో తెలియజేయగలవారై ఉండాలి. కక్షతో నీవు తెలియజేయడం వల్ల కక్షతో ఏమీ సాధించలేము. మన ఇంటిని మనమే ఊడబెరుక్కునే స్థితిలో ఉండాము. అసూయ మనలో ఉంది అంటే మన ఇల్లు మనము ఊడబెరుక్కునే స్థితిలో ఉండాము. మత్సరము మనలో ఉందంటే మన ఇల్లు మనమే ఊడబెరుక్కునే స్థితిలో ఉన్నాము. మత్సరం అంటే ఎదిరింటి వారు బాగా సంపాదించారు, పక్కింటి వారు బాగా సంపాదించారు, ఇరుగు పొరుగు వారు బాగా సంపాదించారని నీలో నీవు మత్సరపడుతూ నీ భర్తపై నీవు ఒత్తిడి తెస్తూ, ఎదురింటి వారు మంచి బంగ్లా కట్టుకున్నారు, మనం ఎప్పుడు కట్టుకుండేది? ఎదురింటి వారు మంచి చీర కట్టుకున్నారు, నేనెప్పుడు కట్టుకుండేది? ఎదురింటి వారు మంచి వడ్డానం ధరించినారు, నేనెప్పుడు ధరించేది? ఎదురింటి వారు చాలా ఐశ్వర్యంతో తలచూగుతున్నారు, నేనెప్పుడు ఆ విధంగా ఉండేని చెప్పేసి నువ్వు ఎదుటి వారిని చూసి మత్సరపడుతూ నీలో నీవు కృషించిపోసు నీ భర్త పైన నీవు ఒత్తిడి తెస్తూ జీవిస్తున్నావు అంటే నీ ఇల్లు నీవు ఊడబెరుక్కునే స్థితిలో ఉన్నావు. నా సహోదరి, నీ ఇల్లును ఊడబెరుక్కునే స్థితిలో ఉన్నాను గ్రహించాలి. నీవు కలిగిన దాంట్లోనే తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. నీ భర్తతో ఎదుటి వారి గురించి నీ భర్తతో చెప్పడం ఆపివేయి. ముందు నిన్ను నువ్వు చక్కదిద్దుకో. బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకొను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధిహీనురాలు తన ఇల్లు ఊడబెరుకుకొను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఇల్లు ఇతరుల అసూయ చేతను మత్సరం చేతను నీ ఇల్లు నీవు ఊడబెరుకుంటున్నావు. నీ ఇల్లు నీవు పతన స్థితిలోకి దిగజారుతుందని గ్రహించాలి. మత్సరము నీలోంచి తీసివేయి. నీకున్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. చాలు. గొప్ప ఐశ్వర్యం కంటే నీ భర్తలో ప్రేమను చూడాలి. గొప్ప ధనము కంటే నీ భర్తలో దయను కనుగొనాలి. ప్రేమ సమస్త దోషములన్నిటినీ కప్పును. కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అబద్ధమాడదు, ప్రేమ చెడును మనసులో ఉంచుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా సహోదరి, నీవు జ్ఞాపకం చేసుకో. నీ భర్త ఎడల నీవు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకో. నీ ఇల్లు ఊడబెరుకుండే స్థితిలో నీవు ఉండకూడదు. నీవు అల్లరితో కూడిన ఆటపాటలతోనూ, మత్సరముతోనూ, అసూయతోనూ, కక్షతోనూ నీవు జీవిస్తున్నావంటే నీ ఇల్లు నువ్వు ఊడబెరుకునే స్థితిలో ఉన్నావు. నా సహోదరి, ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో. బుద్ధిమంతురాలుగా నీ ఇల్లు నువ్వు కట్టుకో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. అయితే అది నీ వలన కాదు. నీలో ఇవన్నీ నీవు తొలగించుకోవాలంటే దేవుని దగ్గర నువ్వు మోకాళ్ళ నుంచి, ఇదిగో నీవు ఒక తల్లితో నీ బాధలు ఏ విధంగా చెప్పుకుంటావో, ఒక తండ్రితో నీ బాధలు ఏ విధంగా చెప్పుకుంటావో, నీ సమస్య నీ తండ్రితో ఏ విధంగా చెప్పుకుంటావో, నీ సమస్యలు నీ తల్లితో ఏ విధంగా చెప్పుకుంటావో, నీ సమస్య నీ స్నేహితులతో ఏ విధంగా చెప్పుకుంటావో, అంతకంటే దేవాది దేవుడినైనా యేసు దగ్గరికి వచ్చి నీవు మోకరించి, యేసయ్యా నా సమస్యది, యేసయ్యా నా భర్త ఇలా ఉన్నాడు, యేసయ్యా నా కుటుంబం ఇలా ఉంది, యేసయ్యా నేను ఎలా కట్టుకోవాలో తెలియదు, నేను ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు, నా జీవితానికి పరమార్థం ఏందో తెలియదు, నేను నా జీవితాన్ని ఎలా చక్క పెట్టుకోవాలో తెలియదని నీవు ఈ దినము మోకరించి
ప్రార్థించిన ఎడల దేవుడు జ్ఞానము నీకు తెలియజేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. నీవు తెలివితో ఏ విధంగా నీ ఇంటిని కట్టుకోవాలో, బుద్ధిమంతురాలుగా దేవుణ్ణి ఏ విధంగా నీవు ఆరాధించాలో, బుద్ధిమంతురాలు తన ఇల్లు కట్టుకోవడం అంటే నీ భర్తతో నీవు సమాధాన పడాలి. ఒక గంటకు మించి నీ భర్తతో నువ్వు కోపపడి ఉండకూడదు. రెండవది, నీలో నుంచి ఎదుటి వారి గురించి నీలోంచి మత్సరం తీసివేయాలి. నీలో వ్యభిచారపు తలంపులు తీసివేయాలి. నీలో దొంగతనపు తలంపు తీసివేయాలి. నీలో పాపపు తలంపుల నుంచి నీలోంచి తీసివేసిన నిశ్చయంగా ఈ బుద్ధిమంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుందో ఆ కింద వచనంలో ఉంటుంది నా సహోదరి. కింద వచనంలో 22వ వచనంలో బుద్ధిమంతురాలు తన ఇల్లు ఏ విధంగా కట్టుకుంటుంది? బుద్ధిమంతురాలు తన ఇల్లు ప్రేమతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు సంతోషంతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు సమాధానంతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు దీర్ఘశాంతంతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు దయా నిగ్రహంతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు మంచితనంతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు విశ్వాసంతో కట్టుకుంటుంది, సాత్వికంతో కట్టుకుంటుంది. బుద్ధిమంతురాలు తన ఇల్లు ఆశా నిగ్రహంతో కట్టుకుంటుంది. ఈ విధంగా బుద్ధిమంతురాలుగా నీ ఇల్లు కట్టుకోవడం నువ్వు నేర్చుకుంటే ఏ విధంగా నువ్వు జీవించాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. నా సహోదరుడు, ఇప్పటికైనా కానీ నీవు సత్యమును గ్రహించి బుద్ధిమంతురాలుగా నీ ఇల్లు కట్టుకొని జీవించాలని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి తండ్రి యేసయ్య, విన్న ప్రతి బిడ్డను తండ్రి బుద్ధిమంతురాలుగా తన ఇల్లు కట్టుకునే బిడ్డగా దీవించి ఆశీర్వదించమని, నీ యందు భయభక్తి కలిగి జీవించే భాగ్యమును ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందిన పరమ తండ్రి, ఆమేన్.